హాయ్ గైస్, వెల్కమ్ టు ఫిల్మీ స్టాక్. ఈ రోజు ప్రభాస్ అన్న బర్త్డే. సో ప్రభాస్ అన్న అంటే ప్రభాస్ అన్న అంటే అందరికి గుర్తొచ్చేది బాహుబలి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ బాహుబలి, ఆయన కెరియర్ లో ఇంకా చాలా మంచి మూవీస్ ఉన్నాయన్నమాట. చాలా మంచి మూవీస్ బియాండ్ బాహుబలి వెళ్ళబోతున్నాం మనం. రెడీయారా? రెడీ, ఆల్వేస్ రెడీ. లెట్స్ రోల్ దెన్. ప్రభాస్ అన్న గురించి నువ్వు కూడా ఏదో ఒకటి చెప్పురా. ఇప్పుడు కొంతమంది ఉంటారు, వాళ్ళకి ఏంటంటే వాళ్ళ గురించి చెప్పకర్లా, ఆ కట్అవుట్ చూసే చెప్పొచ్చు. మనం ఆ అరే కట్అవుట్ కే సగం స్క్రీన్ ప్రెజెన్స్ వచ్చేస్తది. ఆ స్క్రీన్ ప్రెజెన్స్ మీద అట్లాగే వెళ్ళిపోతా ఉంటది సినిమా. కొంచెం మధ్యలో కొంచెం ఎలివేషన్, స్టోరీ, సాంగ్ పెడితే చాలు. ఇప్పుడు చాలు, ప్రభాస్ అన్న అట్లాంటి ఈజ్ సినిమాని మేడ్ మన ఫర్ ద బిగ్ డార్లింగ్. స్క్రీన్స్ రా. ప్రభాస్ అన్న అంతే, ఈజ్ మేడ్ ఫర్ ద బిగ్ స్క్రీన్స్, అంతే. అంతే. ఇప్పుడు బిగ్ మూవీ కాబట్టి బిగ్ స్క్రీన్ మీద అంత బాగా ఆడింది బాహుబలి. అన్న రేంజ్ వల్ల ఆడింది. రాజమౌళి మేకింగ్ ఒక పక్కన ఉంటే అన్న కట్అవుట్ ఇంకో పక్కన ఉంది. ఎస్. మధ్య అండ్ మధ్యలో ఆల్సో మన రానా యాక్టింగ్ వల్ల లేచింది. బియాండ్ బాహుబలి కదా. బియాండ్ బాహుబలి నీకు నచ్చిన, పర్సనల్లీ నచ్చిన మూవీ ఏంటి? చాలానే ఉన్నాయి. డార్లింగ్ ఉంది, బాగుంటది. రామ్ కామ్ అనమాట, అది కొంచెం ఎస్, డార్లింగ్. బాగుంటది. ఇప్పుడు డార్లింగ్ అంటే నాకు గుర్తొచ్చేది మెయిన్ గా ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ రా. ద బెస్ట్ పార్ట్ ఇన్ ద మూవీ అదే ఫాదర్ అండ్ సన్ ఎమోషన్. అండ్ ఆ లవ్ కెమిస్ట్రీ అసలు ఫస్ట్ హాఫ్ మనల్ని ఎర్రిపప్పని చేశారు. కానీ సెకండ్ హాఫ్ లో ఉన్న కామెడీని బేస్ చేసుకొని చూస్తే అసలు ఆ ఫస్ట్ హాఫ్ మర్చిపోతావు నువ్వు. మమ్మల్ని ఎర్రిపప్పని చేశారని మర్చిపోతావు. ఆ సెకండ్ హాఫ్ అలాంటి సాటిస్ఫాక్షన్ ఇస్తుంది నీకు. కానీ చేస్తే చేశాడు, కానీ ఆ ఊహ ఎంత బాగుంది. చాలా బాగుంది. ఆ స్విట్జర్లాండ్, ఆ స్టోరీ సూపర్. అసలు అది ఆ మాత్రం నీవే నీవే వైబ్స్. మామూలుగా ఉండదు అసలు. అది నీవే ఆ స్విట్జర్లాండ్ లో నీవే. కొంచెం మధ్య మధ్యలో సీన్లు, ఆ, కామెడీ సీన్లు. ఆ. తర్వాత మనోడు మధ్య మధ్యలో ఇట్లా ఇట్లా అంటాడు కదా, ఏంటి బాబు అన్న ఇంకోసారి అన్న ఇట్లా ఇట్లా అంటాడు కదా, అదొకటి. అదొకటి. ఇంకొకటి, ఆ కామెడీ కూడా మనకి ఎక్కడా బోర్ కొట్టదురా ఆ సినిమాలో. ద ఉంటారు. ద బెస్ట్ మూవీ. ఐ గివ్ ఇట్ ఏ 10/10 రా ఆ మూవీకి. అంటే ఇప్పుడు 10 అంటే ఇవ్వలేం కాబట్టి 9 ఎస్. 9 ఇస్తాను. నాకు బోర్ కొట్టినప్పుడల్లా అప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేస్తే కామెడీ సీన్స్ వస్తాయి కదా. సో ఆ కామెడీ సీన్స్ లో కూడా ఓపెన్ చేసి చూసే మూవీ అయితే ఇదే డార్లింగ్ మూవీ. కొన్ని కామెడీ సీన్స్ చూస్తా, మళ్ళీ సినిమా గుర్తొచ్చి సినిమాకి వెళ్తా. ఆ ఫ్రెండ్స్ మధ్య ఉండే బాండ్ గానీ అలా చాలా బాగుంటది. అండ్ ఒకటి నవీన్ సాయి, ఆ నీవే నీవే సాంగ్ గుర్తొస్తుందంటే నవీన్ సాయి ఫైనల్ ఇయర్ లో సరే, అవి ఓకే ఏం వద్దు ఓకే ఇప్పుడు. ఓకే అవన్నీ మనకి ఓకే కూల్. మన ప్రభాస్, మన టాపిక్ ప్రభాస్. ఓకే, టాపిక్ ఇస్ మనం చాలా డైవర్ట్ అయిపోతున్నాం. అంటే ఏంది, ఎందుకు నీ ఎన్ని ఎందుకు బాగా చేసుకుంటున్నావు కదా. సారీ 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 బియాండ్ బాహుబలి, వాట్స్ యువర్ ఫేవరెట్ సెకండ్ మూవీ? ఇంకా వర్షం. వర్షం సూపర్, వర్షం కూడా. బాగుంటది. అది కూడా గోపీచంద్ గాని. అక్కడ వర్షం స్టేషన్ లో ఆపేసి ఒక సాంగ్ ఉంటది. ట్రైన్ ఆగిపోతే వర్షంలో ఒక సాంగ్ ఉంటది. అక్కడ మన ప్రభాస్ ఓ పక్క, ఇటు పక్క గోపీచంద్, మధ్యలో త్రిష. ఆహా, బానే గుర్తున్నాయిరా నీకు సీన్స్. ఇటు పక్క రెండు పక్కల ఒకటే ఎమోషన్, కానీ అప్రోచ్ వేరు. ఇటు ప్రభాస్ అన్నది ఒక అప్రోచ్, గోపీచంద్ ఒక అప్రోచ్. అదే మధ్యలో వాడొచ్చి ప్రభాస్ సేవ్ చేస్తాడు త్రిషాని. అది తెలుసా సీన్? ఆ రెయిన్ సీన్ ఒకటి ఉంటది. యా గూస్ బంప్స్ సూపర్ ఉంటది. అయ్యా అది కూడా బాబు. అసలు ఆ బాగుంటది. డిఎస్పి మ్యూజిక్ అసలు టాప్ ఒకప్పుడు నాచ్ ఉంటది. డిఎస్పీ మ్యూజిక్ అంటే మ్యూజిక్ రా బాబు. ఈ మధ్య తమన్ బాగా ఊపులోకి వచ్చాడు. కానీ ఇంకోటి, వాళ్ళిద్దరూ గుడిలో కలుస్తారు చూడు. మళ్ళీ వర్షమే మనల్ని కలుపుద్ది అని చెప్పి కలుస్తారు చూసా. ఇక్కడ నంది ఉంటది, ఇటు పక్క ప్రభాస్, త్రిష. ఫ్రేమ్ అసలు సూపర్ ఫ్రేమ్. వర్షం అదంతా వచ్చే గ్రేట్ ఫ్రేమ్. అది మంచి, చాలా బాగుంటది. అది కూడా చాలా బాగుంటది మూవీ కూడా. ఐ గివ్ ఏ బాగుంటది. 8/10 రా. నాకైతే 8/10 ఆ మూవీ వర్షం. నేను నేను అంతే 8. బాగుంటది, సినిమా బాగుంటది. ఓకే. మధ్యలో కామెడీ గానీ, యాక్షన్ యా దట్స్ ఓకే. అంటే ఇంకొకటి, అపార్ట్ ఫ్రమ్ ద స్టోరీ వదిలే. బాహుబలి తర్వాత నాకు నచ్చింది ప్రభాస్ అన్న దానిలో స్టోరీ వదిలే. అండ్ ఆల్సో ఐఎమ్ మెన్షనింగ్ దిస్, స్టోరీ వదిలే. సలార్ రా, సలార్. అర్థమైంది. నువ్వు స్టోరీ వదిలే అన్నప్పుడే అర్థమైంది నాకు. ఇది చెప్పకర్రా. స్టోరీ అక్కడ ఏముందిరా? స్టోరీ ఏం లేదు. బట్ ప్రభాస్ స్టోరీ లేదు. ప్రభాస్ ప్రభాస్ ఉన్నాడు, చాలు. చాలు ఆ బిగ్ ప్రభాస్ స్క్రీన్ మీద ఉన్నాడు. నడిచి వస్తా ఉంటే అసలు ఆ మ్యూజిక్ గానీ అది ఉంటది సినిమా. మామూలు ఉండదు. అందుకే అన్నారు మామూలు ప్రభాస్. అంతే. హీస్ మేడ్ ఫర్ ద బిగ్ స్క్రీన్స్ రా. అంతే, పెద్ద పెద్ద స్క్రీన్ లో చూస్తేనే. ఇంకొకటి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, రాజా సాబు మొన్న ట్రైలర్ వచ్చింది కదా. ఆ ట్రైలర్ నేను యాక్చువల్లీ టీవీలో చూసా ఇంట్లో. అసలు ఏంది ఇది ట్రైలర్, ఏంది అసలు ఈ గ్రాఫిక్స్ ఏంది అనుకున్నా. మొన్న ఏదో సినిమాకి వెళ్ళాం. ఆ సినిమాకి ఆ సినిమాకి ముందు రాజాసాబ్ ట్రైలర్ వేసాడు అనమాట బిగ్ స్క్రీన్ మీద. ఒరే షాక్ డ్రా. నాకు అసలు చాలా డిఫరెన్స్ ఉంది దానికి దీనికి. నాకు అసలు ఏం అర్థం కాదు. చాలా డిఫరెన్స్ ఉంది. నాకు పిచ్చిలేసింది అనమాట. అండ్ ఆల్సో ట్రైలర్ 2 ఉంది. లెట్స్ వెయిట్ ఫర్ దట్ గైస్. అంటున్నారు ట్రైలర్ 2 ఉందని బయట టాక్. అది లెట్స్ సీ. అంటే ఇంకా 2 నెలలు ఉంది కదా మరి సినిమా రిలీజ్ కి. ట్రైలర్ 2 కూడా రిలీజ్ చేయకపోతే ఎవరు చూడదు సినిమా. అండ్ ఇది సలార్ది అయితే. ఇప్పుడు ఇంకొక మూవీ
నువ్వు స్టోరీ తీసుకో, స్టోరీ కన్సిడరేషన్ తీసుకో, ఏదైనా తీసుకో, ఛత్రపతి ఉంటది, టాప్ నాచ్ ఉంటది. బాగుంటది. ప్రభాస్ అన్న సినిమాస్ లో ఛత్రపతి ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ హిస్ కెరియర్. బిఫోర్ బాహుబలి ఛత్రపతియే నాకు ఇష్టం, అన్నిటికన్నా ఛత్రపతి ఇష్టం నాకు బిఫోర్ బాహుబలి. ఇంటర్వెల్ సీన్ ఒకటి వస్తుంది. ఉమ్, అక్కడ మన యాక్టర్ ఒక ఆయన ఉంటాడు చూసావా, ముసలాయన, ఉమ్, 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 ఎల్బి సంథింగ్ వస్తుంది ఆయన పేరు. ఆయన ఒక డైలాగ్ చెప్తాడు, ఉమ్. నిన్ను మీ అమ్మ జనం కోసం కనిందిరా, నువ్వు ఛత్రపతిరా అంటాడు. అప్పుడు మేసం తిప్పినప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్, మన వాళ్ళు పక్కన ఒక ముగ్గురు ఉంటారు, ఆ వాక్ అసలు అది ఉంటది. ఆ సీన్ రా, అరే, అసలు ఏ రేంజ్, అసలు ఎట్లా 15 రాసుకున్నాడు రా మినిట్స్ బాబు. 15 మినిట్స్ సీక్వెన్స్ మామూలుగా ఉండదు, సూపర్ ఉంటది. యు నేమ్ మధ్యలో ఇట్, వి ఉంటది గివ్ చూసావా, ఇట్ అన్నట్టు దానికి ఉంటది. కాటరాజు అని వాడిని కొడతాడు, కొట్టేసి మన అప్పలనాయుడు కోట శ్రీనివాసరావు దగ్గరికి వెళ్తాడు, ఒక్క అడుగు అంటాడు చూసావా. పోటు కోసం లెక్కన పోర్టుకి బలవుతాయి, తీరంలో కెరటాలు ఎరుపు రంగు పూసుకుని పోటెత్తుతాయి. అసలు మామూలు ఉండదురా బాబు. తెలుసు. అరే, ఏమన్నా ఉంటదా? అప్పటిదాకా ఇక్కడున్న జీవితాలు ఒక్కసారిగా ఇలా లెగుస్తాయి, అండ్ అక్కడ నుంచి సినిమా ఉంటది. మామూలుగా ఉండదు. అసలు ఈ జర్నీ ఉంటది చూసావా, ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళేది అసలు కరెక్ట్ గా చూపించారు. ఆ ఇంట్రో షాట్ గానీ, హీరో ఇంట్రొడక్షన్ షాట్ గానీ, అసలు అప్పట్లో నీకు గుర్తుందో లేదో ఒక నాస్టాలజియా ఫీలింగ్ అనమాట. ఐ గెస్ అవును. నేను తప్పు కాకపోతే 2005 లోనో 4 లోనో రిలీజ్ అయింది ఛత్రపతి మూవీ. 2004 లోనో 5 లోనో రిలీజ్ అయింది. అంటే మనం అప్పట్లో పిల్లబత్తాయి గల్లం, అది వేరే విషయం, వదిలే. అండ్ అప్పట్లో అందరికి నాస్టాలజిక్ ఫీలింగ్ అనమాట. ఇప్పటికి నాకు గుర్తొస్తే ఛత్రపతి సీన్ గురించి అప్పట్లో మాట్లాడుకున్న రోజులు ఉన్నాయి, ఛత్రపతి ఇంట్రో సీన్ గురించి. అదే కాదు, వాడిని సూర్యుడిని వాడు తీసుకెళ్లిపోతాడు చూసావా. ఉమ్, ఉమ్. వాడు ఫస్ట్ వచ్చి, రే మన కొద్దిగా వెళ్ళిపోదాం పదా అంటే, వాడు చాలు అంటాడు చూడు. ఇది ఉంటదిరా. సూపర్ రా అది మాత్రం. మధ్యలో ఒక చోట బీచ్ లోకి వెళ్ళిపోతారు చూసావు, ఇద్దరు కొట్టుకుంటూ బీచ్ లోకి వెళ్ళిపోతారు. అక్కడ మనోడు వాళ్ళ తమ్ముడి శ్రీసం చెంబుని తీస్తాడు చూసావా. అది ఉంటదిరా సీను. అది అక్కడ కనెక్షన్, ఎస్ఎస్ రాజమౌళి మార్క్, అది కనెక్షన్. మళ్ళీ ఒక ముసలామ చెప్తాది, ఏ బిడ్డ పెట్టాడో అని చెప్పి, వాడు పక్కనే ఉంటాడు. అది సూపర్ అయ్యాదా, అది మాత్రం సూపర్. అది అదే దట్ ఈస్ కాల్డ్ ప్రభాస్ రా. అది సరే, ఓకే, నువ్వు ప్రభాస్ తీసే ఆ సీన్ లోంచి, మన బెల్లం అన్న ఆల్రెడీ సేమ్ సినిమా తీసాడు. నీకు గుర్తుందో లేదో, బాలీవుడ్ లో ఛత్రపతి అని చెప్పి తీసాడు. ఎందుకు తీసాడు అర్థం కావట్లా ఛత్రపతి అసలా. అబ్బా, లాంచ్ అయ్యాడండి. లాంచ్ తీసేదేంటి, రిలీజ్ అయింది, సినిమా రిలీజ్ అయింది బాలీవుడ్ లో. లాంచ్ అయ్యాడు, రిలీజ్ అయింది కాబట్టి లాంచ్ అయ్యాడు. ఓ సారీ, లాంచ్ అవ్వడం అని తీసాడు. మై బ్యాడ్. అసలు ఎందుకు అట్టర్ ఫ్లాప్ అయింది సినిమా, తెలుసా నీకు? అది ఫ్లాప్ అయింది సినిమా. ఇప్పుడు అది ఫ్లాప్ అయిందని చెప్పి సినిమా ఆపేస్తుంటే మన కిష్కింధపురితో హిట్ కొట్టేవాడా. ముందుకు వెళ్తూ ఉండాలి. అట్లే ఒకటి పోయినా ఇంకోటి వచ్చింది కదా. ఓకే, దట్స్ ఓకే. వీఆర్ డీవియేటింగ్ అన్నమాట. ఓకే గైస్, ఇది అన్నమాట మాకు నచ్చిన బెస్ట్ ఆఫ్ బెస్ట్ మూవీస్. అండ్ ఇప్పుడు వర్స్ట్ మూవీస్ గురించి కూడా మాట్లాడుకుందాం, ఎందుకు లేట్. ఓకే గైస్, నాకు పెద్ద చెడ్డ చిరాకు. అయితే నేను ఒక డైలాగ్ చెప్పాలనుకుంటున్నాను. చెప్పు. ఆ డైలాగ్ తో నువ్వు మూవీ గెస్ చేయాలన్నమాట. ఆబ్వియస్లీ గెస్ చేస్తా, చెప్పు. తెలుగులో మరింది ప్రీతి అంటాడు రైల్వే స్టేషన్ లో. ఆ పెద్ద రాడ్డే శ్యామ్ గురించి ఎందుకు చెప్పు. ఫస్ట్ డే అసలు చాలా కష్టపడి వెళ్ళాం అనమాట. వచ్చినప్పుడు అరే నిజంగా టీజర్ చాలా బాగుంది తెలుసా. మనం కాలేజ్ లో ఉన్నప్పుడు వచ్చింది కదా. కాలేజ్ లో ఉన్నప్పుడు వచ్చింది టీజర్, మనం చూసాము. కొంతమంది రెచ్చిపోయారు. ఎవరో కూడా చెప్తా నేను, ఆగు. ఎవరో కూడా చెప్తా. కౌశిక్, చేతన్ రెచ్చిపోయారు అసలు. సమ్ టైమ్స్ అట్లా జరుగుతూ ఉంటాయి, హ్యాపెన్స్ రా. అరే ఎన్నో సినిమాలు అలా అనుకుంటే చెప్పు. ఇప్పుడు మొన్న వచ్చిన సలార్ అసలు మామూలు స్టోరీ లేదు సినిమాలో, బట్ హిట్ అయింది. అది అందరికీ నచ్చింది. మ్యాక్స్ ఆఫ్ ద పీపుల్ కి నచ్చింది. అది స్టోరీ వదిలే. అంటే సినిమా మొత్తం ఎలివేషన్ లే కదా, ఎలివేషన్ లో మ్యూజిక్ తో లాగేశాడు అంతే. ప్రభాస్ అన్న స్క్రీన్ మీద కనపడితే అంతే చించుకోవడమే. అంతే, స్క్రీన్ ప్రెజెన్స్ వల్ల కొన్ని సినిమాలు హిట్ అయినాయి. అవును. అండ్ ఆ రాధేశ్యామ్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. అండ్ దాని తర్వాత దాని తర్వాత వచ్చిన మన ఆది పురుష్ కూడా వదిలేసేయి. చాలా ఇది సినిమా కాదు, కార్టూన్. అది సినిమాల గురించి మాట్లాడు నువ్వు. సినిమాల గురించి మాట్లాడాలి. మనం ఎంత మంచిగా అనుకుంటామో ప్రభాస్ ని, కొన్ని సినిమాలు అంత ఫెయిల్ అవుతాయి అనమాట. ఓకే, దట్ హ్యాపెన్స్ అనమాట. ఇట్స్ ఓకే, వదిలేయాలి, అలాంటివి పట్టించుకోకూడదు గైస్. ఇది ఈ 2 మూవీస్ మరి దారుణం. ఇంకొక మూవీ ఉంది, అది క్రింజ్. నన్ను అడిగితే అన్న సినిమా అది రెబెల్. ఇది మన
డాన్స్ మాస్టర్ లారెన్స్ గారు తీశారు అది కాదు కాబట్టి ఆ బాబు, మాత్రం ఉంటుంది. లాస్ట్ లో తమన్నా ఎలివేషన్ ఇస్తుంది చూడు పడిపోతే. అంటే ఇంకా మనోళ్ళ గ్యాంగ్ లో అందరినీ లేపేశారు కదా, ఇంకా వాళ్ళ తమన్నా ఒకతే కదా ఉంది, ఇంకా ఆమె ఇవ్వాలి ఎలివేషన్. అసలు ఏమోలే, ఎన్ని మాట్లాడుకుంటే ఏం ప్రయోజనంలే గానీ రాడ్ సినిమాలు కూడా ఉన్నాయి కొన్ని, కానీ అవి ఉంటుంది. ఇట్స్ ఓకే గైస్, వీ షుడ్ ఇగ్నోర్ సమ్ టైమ్స్. మంచి మంచి సినిమాలు వస్తున్నాయి. రెబల్ అన్న, వీఆర్ క్లోజ్ హార్టెడ్లీ, వాంటెడ్లీ అండ్ లవబుల్లీ అండ్ రెస్పెక్ట్ఫుల్లీ వీఆర్ విషింగ్ యూ ఏ వెరీ once again హ్యాపీ బర్త్డే. వెరీ హ్యాపీ బర్త్డే. ఇదన్నమాట మంచి మూవీస్ అండ్ ఆల్సో చెడ్డ మూవీస్. మంచి మూవీస్ కూడా ఇంకా చాలా ఉన్నాయి డిస్కస్ చేయాల్సినవి, లైక్ మిర్చి, ఇంకా పౌర్ణమి. పౌర్ణమి ఇలాంటి చాలా. క్లైమాక్స్ కి హ్యాట్స్ ఆఫ్ భయ, కింద దొల్లుతా ఉంటాడు, అది మనోడో డూకో తెలీదు. అది వన్ ఆఫ్ ద మోస్ట్ ఐకానిక్ సీన్ రా. రేపు ఎప్పుడో రిలీజ్ కూడా ప్లాన్ చేశారు కదా. రీ రిలీజ్ ఉంది, నెక్స్ట్ రీ రిలీజ్ కూడా ఉంది ఆ సినిమాకి. మంచి మూవీస్ ఇంకా చాలా ఉన్నాయి, డిస్కస్ చేయలేదని అవి మంచి మూవీస్ కాకుండా పోవు, అవి మంచి మూవీసే. అంటే మోస్ట్ ఆఫ్ ది ఫ్యాన్స్ కి అండ్ ఆల్సో మాకు కూడా నచ్చినవి అవే గైస్. ఇంకా ఉన్నాయి బట్ వీడియో లెంత్ అనేది ఎక్కువైపోతది. ఇప్పటికే చాలా మంది అంటున్నారు లెంత్ అయిపోయిందని చెప్పి. తగ్గిస్తున్నాం. వీఆర్ ట్రైయింగ్ టు ట్రిమ్ అవుట్ ఎ లాట్ ఆఫ్ వాట్ వి అంత కష్టపడే బదులు నువ్వు ఎలిమినేట్ అయిపోవచ్చు కదా. ఏంటిది మాకేంటిది అంటున్నాను. A very warm birthday wishes from Filmy Stack to Prabhas Anna, from Naveen Sai and also from me and also ee video le leni Kalyan Anna kuda. Yeah, here goes one more accomplishment in our channel anamata. We have more than 2 videos. One edaithe 1k views cross ayiniyo, we have more than 2 videos. So do check out our channel guys. Please subscribe, share and like and also comment. And ee Naveen Sai gadiki juttu vachedaka ma subscriber count kaasta perigite feel some happy. Yeah. That is it guys, that is for this video. Okay, bye. Signing off. Bye.